యొక్క భార్య తులసి మహాపతివ్రత, చాలా పతివ్రత. ఆవిడ పతివ్రతగా ఉన్నంత వరకు కూడా ఇతను మనం ఏం చేయలేం, ఇతను చంపలేం మనం. కాబట్టి ముందు ఆవిడ పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి అని చెప్పి పార్వతీదేవి ఏం చేసిందంటే విష్ణువుని పంపించింది, శంఖచూడుడి భార్య దగ్గరికి పంపించింది. అప్పుడు ఈ విష్ణువు ఏం చేస్తాడంటే శంఖచూడుడి భార్య రూపంలో తులసి దగ్గరికి వెళ్తాడు. సారీ, తులసి యొక్క భర్త రూపంలో, శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు? విష్ణు. ఇది అంటే ఉదాహరణ ఎలా చెప్పొచ్చు అంటే, అహల్య దగ్గరికి ఇంద్రుడు వెళ్తాడు కదా, ఎవరు? గౌతమ ముని రూపంలో వెళ్తాడు, అంటే తన భర్త రూపంలో వెళ్ళి ఆవిడని పాడు చేస్తాడు. సేమ్ అదేవిధంగా విష్ణు ఏం చేస్తాడంటే శంఖచూడుడి రూపంలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు తులసి ఏమనుకున్నది అంటే తన భర్తే అనుకుంటుంది, తన భర్తే వచ్చాడనని అనుకుంటుంది. అప్పుడు అడిగిద్ది, ఏంటి ఏం జరిగింది యుద్ధం మరి ఏంటని పరిస్థితి అడిగినప్పుడు అప్పుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు శంఖచూడు తన భార్యతోటి, ఏంటి అప్పుడే వచ్చావు, యుద్ధం అయిపోయిందని చెబుతా. వచ్చిన వ్యక్తి ఎవరు? భర్త కాదు, తన భర్త అక్కడ ఫైట్ చేస్తున్నాడు దేవతలతోటి. వచ్చింది విష్ణువు మారువేషంలో, అంటే ఎవడ భర్త రూపంలో వచ్చాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, మారువేషంలో ఉన్నటువంటి విష్ణువు ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ రాసింది చూడండి. శంఖచూడు రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ ఇలా పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానం వీరులందరూ మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు, మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాడు. సంతృప్తులై వెళ్ళిపోయారు, మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా ఇది జరిగింది అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పాడు అంతటి. ఎవరు? విష్ణు శంఖచూడు రూపంలో ఉన్నాడు, ఆవిడ యొక్క భర్త రూపంలో ఉన్నాడు. అంటూనే తులసిని మంచం మీదకు వాల్చాడు. చెప్పేసి ఇంకా భార్యాభర్తలు కాబట్టి ఇక ఆవిడని మంచం మీదకు వాల్చాడు. ఆ ఆకర్షణకు, ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. తర్వాత శంఖచూడు కాదని నిర్ధారించుకుందాం. అంటే సహజంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్ అనేది వాళ్ళకి తెలిసింది, వాళ్ళు బెడ్ రూమ్లో ఎలా ఉంటారు ఏందనేది సహజంగా రోజు ఎలాంటిదని ఎవరికైనా తెలిసింది. అయితే ఎవడేందంటే ఆ తేడాగా ఉంది. శంఖచూడు రోజు ఏ విధంగా ప్రవర్తిస్తాడు తన భార్యతోటి బెడ్రూమ్లో అనేదానికి ఇక్కడ ఇతను విష్ణువు ప్రవర్తించిందని తేడా ఉంది. అప్పుడు ఆవిడ గుర్తుపెట్టింది, నువ్వు నా భర్త కాదు మాయావి, నువ్వు ఎవరో చెప్పు, లేకపోతే నేను శపిస్తానని చెప్పి లేచి కోప్పడింది విష్ణువు మీద. అప్పుడు ఏం జరిగింది చూడండి. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. శ్రీహరి నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది, వెంటనే తేరుకుంది. అప్పుడు విష్ణువు తన అసలు రూపాన్ని చూపించాడు. అప్పుడు ఇక్కడ మూర్ఛ వచ్చిందని చెప్పి పడిపోయిందని చెప్పి రాసింది ఇక్కడ. అప్పుడు లేచి ఏమంటుందంటే, జగన్నాథ, నీకు దయలేదు, నీవు ఒక బండరాయివి, మోసగించి నన్ను నా శీలాన్ని దోచుకున్నావు, నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు, నా భర్తను చంపావు, ఇంతటి దయలేని వాడివి ఎలా అయ్యావు నువ్వు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడు అయిపోతావు. నువ్వు సత్పురుషుడు అని, కృపానిధి అని పొగిడే వాళ్ళంతా ఒట్టి అమాయకులు, భ్రాంతి చిత్తులు. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధము చేయని నీ భక్తుడిని పరుల కోసమని పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని ప్రశ్నించి విష్ణువుని శపించి ఆవిడ దేహత్యాగం చేసింది. ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. నేను జస్ట్ ఇప్పుడు మీకు ఇదంతా చదవలేను, చదవమని చదువుతా, ఇంకా 30 పేజీలు ఉన్నాయి నా దగ్గర. సో ఇట్లాంటి అటు ఇందాక నేను చెప్పింది శివుడి గురించి, ఇది విష్ణువు గురించి. బ్రహ్మ గురించి కూడా ఇంకొన్నది, అది కూడా చదువుతాను. అంటే ఇక్కడ విష్ణువు చేసిన పని అది ఏమాత్రం కూడా మనం అది హర్షించలేం కదా. ఒక స్త్రీని మోసం చేసి ఆవిడ మానాన్ని దోచుకోవటం అనేది. ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా ఈ రిఫరెన్సెస్ ఇలా ఎందుకు రాయబడ్డాయి అని? మీకు ఏమైనా సమాధానం అన్వేషించారు అప్పుడు? నేను అడగటానికి ఎవరున్నారు, ఎవరిని అడగాలి మనం? ఇంకా ఎవరు దీనివల్ల ఎవరున్నారు అడగటానికి? పోనీ ఇప్పుడు అడుగుతారా? అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. లేదు, ఇంతకుముందు ఇప్పుడు నాతో ఫోన్లో చాలామంది మాట్లాడతారు, కొంతమంది పండితులు కూడా, పూజారులు కూడా నాతో మంచిగా బాగా మాట్లాడతారు. కాకపోతే మన దేవుళ్ళ గురించి అలా అనొద్దు, మీరేం వీడియోల్లో కొంచెం ఎక్కువగా వాళ్ళ గురించి హార్ష్గా మాట్లాడొద్దని చెప్తాను, ఫ్రెండ్లీగా నాతో ఉంటారు. వాళ్ళందరితో నేను ఇవన్నీ డిస్కస్ చేశాను. అనడానికి అది తప్పని ఖచ్చితంగా ఖండిస్తా. కారణం ఏంటంటే లేఖనాలు క్లియర్గా రాశాయి. ఎందుకు అని అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సత్యాన్వేషణ చేసే వాళ్ళ కోసం లేఖనాలు క్లుప్తంగా రాయబడినాయి. అవి రాయటం అనేది ఎందుకు జరుగుంటాయి? మనలాంటి వాళ్ళు జ్ఞానం పొందాలి, నిజాలు తెలుసుకోవాలి అనే ఉంటాయి. కానీ ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. దాన్ని స్టార్ట్ ఎందుకు అయిందో, అంతం ఎందుకు అయిందో కంప్లీట్గా చెప్తారు.
దాన్ని అన్వేషిద్దాం ఖచ్చితంగా. వీలైతే నేను కూడా దానికి సమాధానం చెప్పాను చేస్తాను ఇంటర్వ్యూలో. బ్రహ్మ గురించి చెప్పాలి. బ్రహ్మ గురించి కూడా. తర్వాత ఇందాక ఫస్ట్ మనం ఈశ్వరుడి గురించి, శివుడి గురించి మాట్లాడుకున్నాం.